వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. హనుమాన్ దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామిని దర్శనం కోసం బారులు తీరారు. అదే ఆలయం ప్రాంగణంలో చలువ పందిరిల కింద 3 రోజుల హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. భక్తులకు దేవాలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు, భోజన ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. పట్టణ ప్రధాన కూడళ్లలో కాషాయం జెండలతో తోరణాలు అలంకరించారు. హిందూ వాహిని, బజరంగ దళ్, శివాజీ యువజన సేన యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన మణియమ్మ రాములు నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆత్మగౌరవమై ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం, అర్హులందరికీ ఇంద్రమ్మ ఇల్లు అందజేస్తామని లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఇంద్రమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు కృతజ్ఞతగా స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకి లబ్ధిదారులు శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని నిర్మించుకున్న లబ్ధిదారుణ్ణి ఎమ్మెల్యే గారు శాల్వతో సన్మానించారు. Right, okay, right. Forget now. Policy है ना ये? వాట్సాప్ల ద్వారా సమస్యలు పరిష్కారం. మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో వార్డు సభ్యులు నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడమే కాకుండా
ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్, గృహజ్యోతి తదితర పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో కల్వకుర్తి పట్టణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ కోడెల లలిత గణేష్, చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్, షేక్ ఏజస్, గుర్రాల జ్యోతి, నరసింహ, లలిత, మక్బుల్, లలిత, శ్రీకాంత్ రెడ్డి, మబ్బు రామరాజు, రాజేష్ కుమార్, పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ వాసులకు అండగా ఉంటా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో పర్యటించి అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టాస్క్ సీఈఓ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు స్పందించారు. గురువారం నాడు ఆయన స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తించారు. ఫ్లాట్ల వెనుక ఉన్న ప్రహరీ గోడ శిథిలావస్థకు చేరడంతో పొదల నుండి పాములు ఇళ్లలోకి వస్తున్నాయన్నారు. కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భవన నిర్మాణానికి సంబంధించిన మట్టి, దుమ్ము కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలియజేశారు. ఈ అంశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం చేసి చూపిస్తానని సుంకిరెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు త్రాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఒక్క వాటర్ క్యాన్ ను 30 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని కాలనీవాసులు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన త్వరలోని కాలనీలో రక్షిత మంచినీటి ఏర్పాట్లను తన వంతుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కాలనీలో ఆరోగ్య సమస్యలకు దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్యులతో పరీక్షలు చేయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలతో నిలబడి సమస్యలు పరిష్కారం జరిగే వరకు నిరంతరం కృషి చేస్తానని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.